గ్లోబలీకరణ తర్వాత ప్రపంచం అంతా ఒకే కుటుంబంగా ఒకే విలేజ్గా మారిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు కలిగినా నష్టాలు జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా అంతో కొంత కలగడం అనేటువంటి ఆ నష్టం ఇతరులకు కూడా వ్యాపించడం అనేది సహజమైనటువంటి విషయమే. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ దేశాల మీద చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఆర్థిక నష్టాలు, రకరకాల సామాజిక నష్టాలు, పర్యావరణ నష్టాలు, చాలా రకాల నష్టాలు ఏర్పడబోతున్నాయి. అయితే మన భారతదేశానికి సంబంధించి ఎందుకంటే ఇరాన్ హోర్మోన్ జలసంధి గుండా అనేక నౌకలు ప్రయాణం చేస్తాయి కాబట్టి ఇతర దేశాల్లో నుండి వచ్చేటువంటి గ్యాస్ కానీ, తర్వాత ఇంధనం కానీ, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులు, ఇవన్నీ కూడా రకరకాల వస్తువులు కూడా ఆ మార్గం కూడా వస్తున్నటువంటి క్రమంలో హోర్మోన్ జలసంధి వల్ల యుద్ధం వల్ల మూసివేయడం కారణంగా మన దేశంలో చాలా రకాల పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఏంటంటే మొన్నటి వరకు మనకు వాణిజ్య సిలిండర్లను తగ్గించినటువంటి పరిస్థితిని చూసినాము. ఇంకొక వైపు చూసినట్లయితే యూరియా కూడా పెను ప్రమాదం రాబోతున్నదని చెప్పి సంకేతాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆర్ఎఫ్సిఎల్ లాంటి యూరియా కంపెనీలలో, తర్వాత దక్షిణాదిలో ఉన్న ఎన్ఎఫ్ఎల్, ఇఫ్కోప్ లాంటి ఈ యొక్క యూరియా తయారీ కంపెనీలలో గ్యాస్ కొరత ఉండడం వల్ల అవి పనిచేయడం లేదు. చాలా వరకు ఉత్పత్తి నిలిచిపోతున్నది. ఈ ఉత్పత్తి కనుక ఈ విధంగా నిలిచిపోయినటువంటి పక్షంలో అసలే రానున్న కాలం అంతా ఖరీఫ్ కాలం. ఈ ఖరీఫ్ ఈ యొక్క వ్యవసాయ పంటల కాలంలో యూరియా కనుక కొరత ఏర్పడినట్లయితే అది వ్యవసాయం మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉన్నది. దాదాపు తెలంగాణలో అయితే 1,33,00,000 ఎకరాల భూమి పండుతుంది. 1,00,000 ఎకరా 30 ఇంత భూమికి కావలసినటువంటి యూరియా ఇప్పటికే మనకు కొరతగా ఉండడం గత కాలంలోనే మనం చూసినాం. ఈ విధంగా గ్యాస్ కనుక దేశంలోకి రాకపోకలు కనుక నిలిచిపోయే ప్రమాదం ఉన్నట్లయితే వ్యవసాయ రంగం అంటే పంటలు బాగా దెబ్బతినేటువంటి అవకాశం కనబడుతున్నది. పంటలు బాగా దెబ్బతింటే అటు వ్యవసాయదారులకు నష్టం మాత్రమే కాకుండా ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వస్తువుల ధరలు, పంటల ధరలు, ఉత్పత్తుల ధరలు, బియ్యం ఇవన్నీ కూడా ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫార్మా కంపెనీలు చాలా రకాల వస్తువులను ఇతర దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. కానీ ఫార్మా ఉత్పత్తులు నిలిచిపోయినటువంటి క్రమంలో ఫార్మా ఉత్పత్తులు పోవడానికి, రావడానికి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న సందర్భంలో మన యొక్క ఈ మందుల, ఔషధాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇదంతా అంటే దేశం మీద ఈ యుద్ధం అనేటువంటిది చాలా ఆర్థిక నష్టాన్ని, ఇప్పుడు స్వల్పకాలంలో కనబడేటువంటి నష్టాలు వేరు, దీర్ఘకాలికంగా కనబడేటువంటి నష్టాలు వేరు కనబడతాయి. స్వల్పకాలంలో చిన్న చిన్న నష్టాలు మనకు కనబడతాయి. ఎందుకంటే రాకపోకలు ఆటంకాలు కావడం వల్ల ఇక్కడ నుంచి పోయే వాళ్ళకు, అటు నుంచి వచ్చే వాళ్ళకు ఇబ్బందులు, తర్వాత గ్యాస్ వల్ల ఒక భయ వాతావరణం ఉన్నది. కానీ ఈ ఎరువు లాంటివి రాకపోతే దీర్ఘకాలంలో పంటలు వండక రానున్న కాలం అంతా ధరలు పెరిగి అంటే పేద వర్గాలు అయితే, కింది మధ్యతరగతి వర్గాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ద్రవ్యోల్బణం వల్ల చాలా ఆర్థికంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, దేశాది నేతలు, అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళు, అభివృద్ధి చెందిన దేశ వాళ్ళు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేనే మాట్లాడినట్టుగా తెలిసి ఈ యుద్ధం ఆగిపోవాలి అని చెప్పి చెప్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. భారతదేశం లాంటి దేశాలు కానీ, అటు చైనా లాంటి దేశాలు కానీ, నాటో దేశాలు ఎవరైనా కూడా, అంటే అమెరికా తనకు తానుగా అధర్మ యుద్ధం, వాస్తవం ఇదంతా కూడా అధర్మమైన యుద్ధం. వాళ్ళు యుద్ధానికి చెప్పినటువంటి కారణాలు అన్నీ అబద్ధాలు. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, లేకపోతే రకరకాల ఆయుధాలు ఉన్నాయి, ఇవి దేశాలకు నష్టం చేస్తాయి అనేటువంటి తప్పుడు ఆరోపణలు పెట్టే యుద్ధాలు చేస్తున్నారు. అదంతా తప్పని మనకి ఇదివరకు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా అదే నిరూపితమవుతున్నది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసంలో ఇప్పటికే ఇరాన్ మొత్తం సర్వం విధ్వంసం అవుతుంది. అక్కడ ఆర్థిక నష్టం, సైనిక నష్టం, ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే చమురు బావుల మీద ఈ ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారంటే ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ యొక్క ఎయిర్ బేసెస్ మీద ఉన్నాయని చెప్పి, అమెరికా వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయని, అక్కడ అమెరికా వాళ్ళ ఆయుధాగారాలు, తర్వాత అమెరికా సైన్యం అక్కడక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో మోహరించి ఉన్నటువంటి వాటి మీద వీళ్ళు దాడి చేస్తున్నారని పేరుతోటి వీళ్ళు ఆయిల్ కంట్రీస్తోని రిఫైనర్ల మీద కూడా దాడి చేస్తున్నారు. నివాస భవనాల మీద కూడా అటు అమెరికా వాళ్ళు చేస్తున్నారు, ఇటు ఇరాన్ వాళ్ళు చేస్తున్నారు. చేయడం వల్ల తీవ్రమైనటువంటి ప్రకృతి సంపద అనేటువంటిది ప్రజల సంపద. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి, భూమిలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి వనరులు, అటు బొగ్గు కానీ, తర్వాత పెట్రోలియం ఉత్పత్తులు కానీ, ఇవన్నిటిని తగలబెట్టి ఇవన్నిటిని నాశనం చేసి ఈ ఉత్పత్తులని నిలిచిపోయేలా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇందులో కొనసాగుతున్నది. ఇది
కనుక ఆగిపోయినట్లయితే మొత్తం ప్రపంచ మానవులందరికీ కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపే దిశగా ప్రపంచ దేశాల యొక్క అందరూ కూడా ఐక్యరాజ్య సమితి లాంటివి మళ్ళీ భారీ ఎత్తున మాట్లాడి ఒప్పందం చేసి ఆ యుద్ధాన్ని విరమించే దిశగా ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా యుద్ధ విరమణకు శాంతి గీతాలను ఆలపించాల్సిన అవసరం ఉంది. యుద్ధం తగ్గాలి, యుద్ధం పోవాలి, యుద్ధం ఎవరు చేయకూడదు అనేటువంటి నినాదం బలంగా ప్రజల నుంచి వచ్చినట్లయితే ఆయా ప్రభుత్వాలు కూడా కొంత లొంగి సంధి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే అమెరికాలోనూ అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రజలు యుద్ధం వద్దని వాళ్ళు పదే చెప్తున్నారు. ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ మీద మళ్ళీ కనుక ఎలక్షన్లు జరిగినట్లయితే ట్రంప్ యొక్క పార్టీ వెనుకబడిపోయే ప్రమాదం తీవ్రంగా వెనుకబడిపోయే ప్రమాదం అనేది వాళ్ళు ఓడిపోయేటువంటి అవకాశం ఉందని కూడా చాలా నివేదికలు మనకు చాలామంది చెప్తున్నారు. కాబట్టి మన దేశంలో అందరూ కూడా ఈ యుద్ధాన్ని నిరసన దిశగా కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉన్నది.